ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్, ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం మనం చూడవచ్చు. గతంలోనే తెలంగాణ కేబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానం చేసింది, అప్రూవల్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే కేబినెట్ అప్రూవ్ చేసిందో ఆ క్షణమే జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో పాటు మరోవైపు గ్రామ పంచాయతీ శాఖ ఇప్పటికే ఒక 46 జీవోని విడుదల చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించాలంటూ కూడా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, మరోవైపు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో వారు ఇచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ ని ఆధారంగా జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ శాఖ ఎలక్షన్స్ కమిషన్ అంటే పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే అంటే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 50% మించి ఉండకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాని ఆధారంగా ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ శాఖ ఎలక్షన్ కమిషన్ కి నిన్న రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయండి. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ కేబినెట్ లో మరొకసారి చర్చించి తేదీలు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలి, 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా మరొకసారి కేబినెట్ లో చర్చించి తీర్మానం కూడా చేసే అవకాశం. దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభం, విద్యుత్ కొనుగోలు, విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అన్ని అంశాలతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ కేబినెట్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం. తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నది. గతంలో మనం చూసాం, విద్యుత్ దానిపైన అసెంబ్లీలో ఏకంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు కూడా మనం చూస్తాం. అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మరోవైపు అటు అధికార పక్షం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధించినటువంటి శాఖ మంత్రి దామోదర్ అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బల్లు బట్టి విక్రమార్క కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు కూడా మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు రామగుండం కేంద్రంగా విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలా, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అన్న దానిపై కూడా మరొకసారి ఈ రోజు కేబినెట్ లో తీవ్రంగా చర్చించే అవకాశం. దీంతో పాటు గతంలో విద్యుత్ బకాయిలు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ విద్యుత్ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతు బంధు వెయ్యాలా వద్దా, దీనికి సంబంధించినటువంటి వివరాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో పాటు వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే చాలా ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు, పాత పింఛను ఇంకా కండక్ట్ అవుతుంది కాబట్టి కొత్త పింఛన్కు సంబంధించిన విషయాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం అటు కొడంగల్ కేంద్రంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ప్లేసెస్ లో ఇనాగ్రేషన్ చేశారు వర్చువల్ గా. దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన విషయాలపై కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు మరొకసారి కేబినెట్ లో చర్చ అవకాశం.
ఇప్పటికే మనం చూస్తాం సోలార్ విద్యుత్ ప్లాంట్ సంబంధించినటువంటి అండర్ ప్రాసెస్ లో ఒరిస్సా కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుమతి కోరింది. తెలంగాణ సర్కార్ 9 కోల్ మైన్ ఉన్న ప్రదేశం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఈ రోజు కేబినెట్ లో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో మనం చూడొచ్చు, ఇప్పటికే హైకోర్టులో ఈ రోజు మరొకసారి విచారణ ఉంది. వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ, రిజర్వేషన్ల అంశాలు కావచ్చు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేస్తామని గతంలో వేసిన పిటిషన్ నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ నిన్న సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆ పిటిషన్ పై హైకోర్టు విచారించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ లో పూర్తి అటు హైకోర్టులోను కేబినెట్ లో చర్చించిన తర్వాత రేపు ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ లో మాత్రం కొన్ని కీలక అంశాలపైనే ప్రస్తావించే అవకాశం. ప్రధానంగా విద్యుత్కు సంబంధించినటువంటి అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల సంస్థలు, మరోవైపు రైతు బంధుకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని అటు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సమక్షంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లి ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సీట్లు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదే తరహాలో అటు ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రజల్లోకి ఎండగడతామనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి ఈ రోజు కేబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా అప్రూవ్ చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు అనేది కూడా ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల కోలాహలం ఒకవైపు కొనసాగుతుంది, మరోవైపు విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకున్నది. మరోవైపు రైతు బంధుకు వేస్తేనే ఎన్నికలకు వెళ్తారా, వేయకుండా ఎన్నికలకు వెళ్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి రైతు బంధుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మొత్తం మీద కొన్ని కీలక అంశాలపై కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం కూడా తీసుకొని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్ సునీల్.